కాంగ్రెస్ ప్రభుత్వంలో మద్యం పాలసీ చిచ్చు రేపుతోంది. మద్యం పాలసీ నియంత్రణలో ఉండాలని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు వైన్ షాపులకు సమయం కేటాయించాలని, ప్రభుత్వానికి ప్రజా ఆరోగ్యమే ముఖ్యంగా ఉండాలని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చామని, అందుకు అనుగుణంగానే మద్యం పాలసీ ఉండాలని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఎవరు మద్యం దుకాణాలు దక్కించుకున్నా సాయంత్రం 4 గంటల వైన్ షాపులు ఓపెన్ చేసి రాత్రి 9 గంటలకు బంద్ చేయాలని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. అయితే మునుగోడుకు ఒక పాలసీ, రాష్ట్రానికి మరో పాలసీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మద్యం పాలసీ చిచ్చు రేపుతోంది. మద్యం పాలసీ నియంత్రణలో ఉండాలని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు వైన్ షాపులకు సమయం కేటాయించాలని, ప్రభుత్వానికి ప్రజా ఆరోగ్యమే ముఖ్యంగా ఉండాలని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చామని, అందుకు అనుగుణంగానే మద్యం పాలసీ ఉండాలని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఎవరు మద్యం దుకాణాలు దక్కించుకున్నా సాయంత్రం 4 గంటలకు వైన్ షాపులు ఓపెన్ చేసి రాత్రి 9 గంటల వరకు బంద్ చేయాలని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. అయితే మునుగోడుకు ఒక పాలసీ, రాష్ట్రానికి మరో పాలసీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. రైట్, ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే మద్యం పాలసీ చిచ్చు పెడుతోంది. రైట్, ఇక మునుగోడు ఎమ్మెల్యే అయితే మద్యం పాలసీపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజురెడ్డి అందిస్తారు. రాజురెడ్డి, మనం గత కొంతకాలంగా చూస్తున్నాం, ఇటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అయితే అంటే ప్రభుత్వానికి కొంత వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు కూడా మద్యం పాలసీ గురించి మాట్లాడుతున్నారు. అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వంలో మద్యం పాలసీ చిచ్చు రాజేసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మునుగోడు ఎమ్మెల్యే మొదటి నుంచి ఒకటే స్టాండ్ పైన ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా పొందుపరిచింది, ఎన్నికల ముందు మేనిఫెస్టోలో కూడా పొందుపరిచిన ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు నడుచుకోవాలి. ఎక్కడ కూడా బెల్ట్ షాపులు ఉండకూడదు అనేది కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో రూపొందించారు. అంతేకాకుండా బెల్ట్ షాపులను లేకుండా చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది. అదేవిధంగా ముందుకు నడుచుకోవాలనేది కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే మునుగోడు నియోజకవర్గంలో మద్యం టెండర్లు ఎవరు వేసినా కానీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే వైన్ షాపులు ఓపెన్ చేయాలి. అది కూడా ఊరుకు దూరంగా, ఇండ్లకు దూరంగా ఉండేటువంటి ప్రాంతంలోనే మద్యం షాపులు పెట్టాలి. ఎక్కడ కూడా సిట్టింగ్ కూడా మద్యం షాపులో పెట్టకూడదు అనేది కూడా రూల్స్ పెట్టారు. ఇలాంటి రూల్స్ ఉన్న వాళ్ళే, మద్యం షాపులు ఇండ్లకు దూరంగా నడిపే వాళ్ళే మద్యం టెండర్లో పాల్గొనాలి అనేది కూడా రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు మొదటి నుంచి. ఎందుకు అంటే ప్రజా ఆరోగ్యమే ఇంపార్టెన్స్ ఇస్తా, ప్రజా ఆరోగ్యమే ప్రాధాన్యత ఇస్తా. ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలో పర్యటించే టైంలో చాలామంది యువత మద్యానికి బానిసై ఆరోగ్య పరిస్థితి బాగలేకుండా ఉంటున్నారు. అంతేకాకుండా చాలామంది అనారోగ్య బారిన పడి చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ముఖ్యంగా యంగ్ మహిళలు కూడా చాలామంది వితంతువులైనటువంటి పరిస్థితి ఉంది. అంటే మొత్తానికి ఈ ఒక మద్యానికి బానిసై అనారోగ్య పాలై చాలామంది మరణించడం వల్ల చాలామంది మహిళలు కూడా యంగ్ ఏజ్లోనే వితంతువులయ్యారు. వీటన్నిటిని కూడా నేను చూసినటువంటి నేపథ్యంలోనే మద్యం పాలసీ పైన నేను మాట్లాడుతున్నాను. మద్యం పాలసీ మునుగోడులో ఎవరైనా టెండర్లో పాల్గొంటే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నడిపించాలి. ఇండ్లకు దూరంగానే మద్యం వైన్ షాపులు నిర్వహించాలి. ఎక్కడ కూడా సిట్టింగ్ ఉండకూడదు అనేది కూడా ఆయన కండిషన్. అయితే ప్రభుత్వం మాత్రము వేరే రకంగా స్పందిస్తుంది. మద్యం పాలసీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒకేలాగా ఉంటుంది. మునుగోడులో ఒక రకంగా, ఇంకో నియోజకవర్గంలో ఇంకో రకంగా ఉండదు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే
మద్యం పాలసీ 2014లో చూసుకుంటే 4,500 కోట్ల ఆదాయం ఉంటే ఇప్పుడు 45,000 కోట్ల ఆదాయం ఉంది. అసలు మద్యం అనేది మద్యం పాలసీ వల్ల ప్రజల ఆరోగ్యం బాగుండాలి కానీ ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వ ఖజానా పెంచుకోకుండా ఉండకూడదు అనేది కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాదన. ఇప్పుడు అసలు మంత్రి పదవి ఇవ్వట్లేదు అనేదే విమర్శలు చేస్తున్నారు నా పైన. మంత్రి పదవి ఇవ్వట్లేదనే ఉద్దేశంతోనే ఇలాంటి విమర్శలు రాజగోపాల్ రెడ్డి చేస్తున్నారనే విమర్శలు వస్తున్నా రాజగోపాల్ రెడ్డి మాత్రం ఎక్కడ కూడా నాకు మంత్రి పదవి కేవలం హైకమాండ్ ఇస్తా అంది, మంత్రి పదవి హామీ ఇచ్చింది కాంగ్రెస్ జాతీయ నాయకత్వము, కానీ ఆ హామీని నిలబెట్టుకుంటుంది, లేకపోతే లేదు. నా ఎమ్మెల్యే పదవి పేనా పర్లేదు కానీ మద్యం పాలసీ పైన వెనక్కి తగ్గను. మద్యం పాలసీ అనేది నియంత్రణ ఉండాలి. మద్యపాన నిషేధం చేయమని చెప్పట్లేదు కానీ మద్యపాన నియంత్రణ ఉండాలి. అందులో భాగంగానే సమయం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పెట్టుకోవాలి అని చెప్తున్నాను. ముఖ్యంగా నాకు మునుగోడు ప్రజల ఆరోగ్యం ముఖ్యం. అదేవిధంగా ప్రభుత్వానికి ఆర్థికంగా ఆదాయం పెంచుకోవాలని చూస్తే నాకేమో ప్రజల ఆరోగ్యం ముఖ్యం అనేది కూడా రాజగోపాల్ రెడ్డి వాదన వినిపిస్తుంది. మరి రానున్న రోజుల్లో ఈ మద్యం పాలసీ ఇంకా ఎన్ని చుట్టూ తిరగబోతుంది, ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది అనేది కూడా ఆసక్తి నెలకొంది. ఓవైపు ప్రభుత్వంలోనే సొంతపార్టీ ఎమ్మెల్యేనే మనకు ఆదాయ వనరు కన్నా ప్రజల ఆరోగ్యం ముఖ్యమంటున్నారు. మరి ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది అనేది కూడా ఆసక్తిగా మారబోతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజరెడ్డి.